విశాఖలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పీఎం పాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ నెల 24న లక్నో సూపర్ జైంట్స్ తోనూ, ఈ నెల 30న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతోనూ తలపడనుంది. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. విశాఖలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఇక్కడ జరగబోయే 2 మ్యాచ్ల కోసం ప్రజలు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు క్రీడా విశ్లేషకులు అయితే మాత్రం మ్యాచ్లపై భారీ అంచనాలే పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా అది పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది ఈ మ్యాచ్లపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్కి ఇది హోమ్ గ్రౌండ్ కావడంతో మరిన్ని అంచనాలు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్రీడా విశ్లేషకులు వెంకటేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెస్తున్నాం. మ్యాచ్కి సంబంధించిన ఏర్పాట్లు కానీ, అలాగే క్రీడాకారులు ఏ రకమైన ప్రతిభా పాఠవాళ్ళు ఇక్కడ చూపిస్తారనే దాని మీద. సార్, మనకి ఇక్కడ విశాఖపట్నం గ్రౌండ్ అనగానే అచ్చొచ్చిన గ్రౌండ్ అంటారు. ఇండియాకి ఎంతో కలిసి వచ్చింది. ఈ ఐపీఎల్ మ్యాచ్ల మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి క్రీడా విశ్లేషకులకు కానీ, అభిమానులకు కానీ. మీరు ఏ విధంగా చూస్తారు? వైజాగ్ ఇప్పుడు కూడా హోమ్ టీమ్ అనేది లక్కీ స్టేడియం. ఒకటి ఏంటంటే ఇక్కడ మ్యాచ్ ఏది జరిగినా కూడా చాలా పర్ఫెక్ట్ లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ అనేది జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఐపీఎల్ మ్యాచెస్ అనేది డిఫరెంట్ మ్యాచెస్. ఈ మ్యాచెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫుల్ రంజు, లాస్ట్ బాల్ వరకు కూడా మ్యాచ్ అనేది చాలా రంజుగా ఉంటుంది. సో ఆడియన్స్ ఇప్పుడు వైజాగ్ ఆడియన్స్ ఎప్పుడు కూడా లక్కీయెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మంచి మంచి మ్యాచ్లు చూడడానికి ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే ఈ మ్యాచ్ అనేది చాలా హోరాహోరీగా జరుగుతాయని ఆశిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఐపీఎల్ అనేది మీకు తెలుసు, T20 ఏ పొజిషన్లో ఉంటుంది, ఎప్పుడు లాస్ట్ బాల్ వరకు ఎవరు క్లిక్ అవుతారు, ఎవరు లేదని. సో మ్యాచ్ అనేది 100% రంజుగా ఉంటుంది. కాకపోతే స్టేడియం విషయంకి వస్తే మాత్రం సూపర్గా ఉందండి. స్టేడియం అయితే ఎంత బాగా చక్కదిద్దారంటే, మొత్తం తీర్చిదిద్దారంటే, మొత్తం అందం అనేది ఎలా కనబడుతుందంటే 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ లాగా స్టేడియం. డ్రెస్సింగ్ రూమ్స్ కానీ మీరు చూడొచ్చు, డ్రెస్సింగ్ రూమ్స్ కానీ అవన్నీ కూడా ఎలా తయారు చేశారంటే మొత్తం రూపురేఖలు మారిపోయింది. మొత్తం ప్రీవియస్ స్టేడియంకి అదే లాస్ట్ టైం మనం ప్రీవియస్ స్టేడియంలో ఇక్కడే అయిందా అని ఒక డౌట్ కూడా మనకు కలుగుతుంది. అంత బాగా బయట కానీ, ఎలివేషన్ కానీ, లోపల డ్రెస్సింగ్ రూమ్ కానీ, లాబీ కానీ మొత్తం అన్ని కంప్లీట్ చేంజ్ చేశారండి. వీళ్ళంతా చాలా కష్టపడుతున్నారండి. చాలా మంచి కాకపోతే ఇక్కడ ఈ అసోసియేషన్ అయితే ప్రజెంట్ ఇండియాలోని నెంబర్ 1 స్టేడియంగా చక్కదిద్దామనేసి ఒక ఆలోచనతో ఉన్నారు. సో అది మనకు ఒక లక్ అండి. వైజాగ్ వాసులకు, వైజాగ్ ప్రేక్షకులు కాదు, లక్ అది. సో అందువల్ల ఏంటంటే ఈ స్టేడియం చాలా బాగుంది. కాబట్టి ఈ యొక్క 24th and 30th మ్యాచ్ పబ్లిక్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందులో ఇంకోటి ఏంటంటే 30th మ్యాచ్లో రాబోసరికి మన లోకల్ గై నితీష్ కుమార్ రెడ్డి కూడా అందులో సూపర్ స్టార్ కాబట్టి సో అందరూ కూడా నితీష్ కుమార్ రెడ్డి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 30th మ్యాచ్ వస్తుందని వెయిట్ చేస్తారు. అలాగే 24th మ్యాచ్ కూడా టాప్ మ్యాచ్ లక్నో వర్సెస్ DC. సో అందువల్ల ఏంటంటే 100% మీకు మ్యాచ్ మాత్రం చాలా రంజుకుంటుందండి. ఢిల్లీ క్యాపిటల్స్ నాయకత్వం వేసిన అక్షర్ పటేల్కి సంబంధించి కూడా ఇది ఒక మంచి కీలక మలుపు కావచ్చని కూడా అంచనాలు చెప్తున్నాయి. దానికి మీరు సంబంధించి ఎస్, ఇప్పుడు అక్షర్ పటేల్కి ఇదైతే ఛాలెంజ్ అండి. ఫస్ట్ టైం కాబట్టి క్యాప్టెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఛాలెంజ్. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాకి చాలా మ్యాచ్లు ఆడాడు, గెలిపించాడు, చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి కేఎల్ రాహుల్ నిరాకరించడం వల్ల అక్షర్ పటేల్కి ఇవ్వడం వల్ల సో కొత్త అనుభవం. కాకపోతే అవతల మాత్రం 100% ఢిల్లీ క్యాప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ వాళ్ళ లక్నోకి క్యాప్టెన్ అవ్వడం వల్ల సో ఏంటంటే మ్యాచ్ అయితే చాలా రంజుగా ఉంటుంది. టీమ్ పొజిషన్ అంతా కూడా నెక్స్ట్ అయితే మొన్న ఐపీఎల్ ఆప్షన్లోని అంతా కూడా మొత్తం షఫల్ అయ్యారు. ఎందుకంటే ఆ ప్లేయర్స్ ఇటు మొత్తం టీమ్ పొజిషన్ అంతా ఇక్కడ కాంబినేషన్ అంతా కూడా ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందో డ్రెస్సింగ్ రూమ్ పొజిషన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు 100% ఢిల్లీ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ ఆల్రెడీ మొదలు పెట్టింది. ఇక్కడ వాతావరణంగా అనుకూలంగా మలుచుకుంటుంది. సో 100% ఢిల్లీ గెలుస్తుందని ఆశిస్తున్నామండి. 30వ తారీఖు జరిగే మ్యాచ్ మీద ఏంటి అసలు ఢిల్లీ హైదరాబాద్ ఏంటి ఎలా ఉండబోతుంది, ఎలా టగ్ ఆఫ్ వార్? అది చాలా పెద్ద మ్యాచ్ అవుతుందండి. ఎందుకంటే 100% ఏంటంటే SRH అనేది చాలా మంచి టీం ఉంది. ఢిల్లీ ఆల్సో సేమ్. ఇప్పుడు ఐపీఎల్లోని అది పెద్ద టీం, ఇది చిన్న టీం అనేది ఉండదండి. ఐపీఎల్ అనేది ఈక్వల్ టీం. ఎప్పుడు ఎవరి డే అయితే వాళ్ళు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మన ఆశ అంతా కూడా ఏంటున్నదంటే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, సో గెలవాలని అనుకుంటాం. బట్ మనం ఇప్పుడు 100% హోమ్ టీంకి అయితే నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ నుంచి మన విశాఖపట్నం హోమ్ టీమ్గా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 100% హోమ్ టీం ఢిల్లీ గెలాలని నేను కోరుకుంటున్నానండి. మ్యాచ్లకు సంబంధించి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సమయం తక్కువగా మీరు చూస్తున్నారు కదండి, గ్రౌండ్ ఎంత చక్కగా నీట్గా ఉంది. యాక్చువల్ చెప్పాలి ఇండియాలోనే మన యొక్క గ్రౌండ్ అనేది ఎప్పుడు కూడా కామెంటేటర్స్ పొగుడుతూ ఉంటారు, గ్రీనిష్ అండ్ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు చూస్తున్నారు స్టేడియం మొత్తం ఎలా చక్కదిద్దారంటే అసలు విచిత్రమైన వేసాడు. నాకైతే 100% అంటే ఇప్పుడు ఇండియాలోని సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ పొజిషన్ మాత్రం స్టేడియం అయితే వస్తుంది. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్లు ప్లేయర్స్ చూసిన తర్వాత 100% రిపోర్ట్ అయితే చేస్తారండి. అంత బాగున్నాయండి. 7 స్టార్ హోటల్ స్టైల్లో ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్స్ కానీ అన్నీ మొత్తం లాబీ కానీ మీరు వచ్చినప్పుడు చూసే ఉంటారు మీరు 100%. సో 100% అనేది గ్రౌండ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అంటే ఎలాంటి రికార్డ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ గ్రౌండ్ మీద? ఎస్, 100% నేనైతే మాత్రం 200 అబోవ్ స్కోర్లకు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. ప్రపంచ క్రికెట్ రంగంలోనే ఐపీఎల్ అనేది చాలా పెద్ద ఈవెంట్. ఇందులో మనకు వచ్చేసరికి వైజాగ్కి వస్తే 2 మ్యాచ్లు వచ్చాయి. 2 మ్యాచ్ల్లో 24th జరిగేది ఢిల్లీ లక్నో మ్యాచ్ చాలా బ్రహ్మాండం జరుగుతుంది. తక్కువ మ్యాచ్లు మనకు వైజాగ్ రావడం వల్ల ఈ మ్యాచ్ల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు జనాలు. కంపల్సరీ జనాలు ఫుల్గా వస్తారు, హౌస్ఫుల్ అయిపోతుంది. అలాగే పండగ కూడా చాలా పెద్ద పండగలా ఉంటుంది. ఇది మొదటి మ్యాచ్ మాత్రం ఎలా కూడా చెప్పలేదు, మాత్రం 30th జరిగే సన్ రైజ్
ఢిల్లీ లోకల్ బై మన నితీష్ కుమార్ రెడ్డి ఉండడం వల్ల ఇంకా క్రేజీగా ఉంటుంది, కన్నుల విందుగా ఉంటుంది, మంచి మ్యాచ్ జరుగుతుంది. అంతే అండి. థ్యాంక్ యూ. అంటే ఎలా ఉంది సరే ఒక పక్క ఎలా ఉంటుంది మ్యాచ్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? ఛాన్సెస్ అయితే ఫస్ట్ మ్యాచ్ చెప్పలేం కానండి, రెండో మ్యాచ్ సన్ రైజర్స్ ఛాన్స్ ఉంటుందండి. లోకల్ సపోర్ట్ ఉంటుంది, బ్యాటింగ్ స్ట్రెంత్ కూడా సన్ రైజర్స్ చాలా హెవీగా ఉంది. టఫ్ కాదు, చాలా చక్కగా మ్యాచ్ ఈజీగా గెలుస్తారేమో అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఒక్కొక్క పరీక్షలు ఒక్కొక్క మ్యాచ్ ఏదైనప్పటికీ కూడా క్రికెట్ ఐపీఎల్, అందులో ఐపీఎల్ వేసరికి వైజాగ్లో మ్యాచ్లు అనేసరికి అంతకుముందు మ్యాచ్లు లేకపోవడం వల్ల లాస్ట్ ఈవెంట్లో మన మ్యాచ్లు లేవు. ఇప్పుడు ఈసారి వచ్చాయి కాబట్టి మ్యాచ్లే, ఎగ్జామ్సే దేందే కాబట్టి అందులో సెకండ్ హాఫ్ మ్యాచ్లు కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈజీగా అందరూ వచ్చి సక్సెస్ అవ్వడానికి మనకు అవకాశం ఎక్కువ ఉందండి. ఇది ముఖ్యంగా భారీ అంచనాలు అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్ల మీద ఉన్నాయి. ముఖ్యంగా 30వ తేదీ జరిగే ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ముఖ్యంగా లోకల్ గై నితీష్ కుమార్ రెడ్డి ఆడబోతున్నాడు. ప్రపంచం అంతా కూడా ఆయన ఆట తీరు కోసం ఎదురు చూస్తుందన్నది ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ న్యూస్, విశాఖపట్నం.